నోబెల్ శాంతి బహుమతిపై ఈ ఏడాది జరిగినంత చర్చ గతంలో ఎప్పుడూ జరిగి ఉండదు. దీనిపై చాలా దేశాలు అనేక రకాలుగా స్పందించాయి. వెనిజులా ఏకంగా నార్వేలో తమ దౌత్య కార్యాలయాన్ని మూసివేసింది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కురెనా మచాడో దక్కించుకుంది. దీనిపై వెనిజులా ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతీకార చర్యలు చేపట్టింది. నార్వేలోని తమ ఎంబసీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. వెనిజులా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో పోస్టు ఈ విషయం వెల్లడించింది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ అనేక ప్రపంచ దేశాల నాయకులు ప్రతిపాదించారు. ఆఖరికి నార్వే నోబెల్ కమిటీ ప్రకటించిన తర్వాత కూడా పాకిస్తాన్ ప్రధాని లాంటి వాళ్ళు ట్రంప్ పేరు వదలటం లేదు. అయితే నార్వే కమిటీ మాత్రం మా క్రైటీరియా మాకు ఉంటుంది, స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటాం తప్ప మమ్మల్ని ఎవరూ ప్రభావితం చేయలేరు అని తెలిపింది. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మచాడో ఆ దేశ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినందుకు ఇస్తున్నామని ప్రకటించింది. వెనిజులాకు ప్రస్తుతం నికోలస్ మదురో అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే మదురో ఎన్నికను అమెరికా సహా అనేక దేశాలు గుర్తించలేదు. మచాడోకు నోబెల్ ప్రకటించడంపై అక్కడి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ పరిణామాల మధ్య దౌత్య కార్యాలయం మూసివేత ఆసక్తికరంగా మారింది. మరోపక్క తనకు దక్కిన గౌరవాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అంకితం ఇచ్చేశారు మచాడో. అయితే వెనిజులా మాత్రం దౌత్య కార్యాలయం మూసివేతపై సూటిగా కారణాలు చెప్పలేదు. తమ దౌత్య కార్యకలాపాలు అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది. వెనిజులా ప్రభుత్వ నిర్ణయంపై నార్వే విదేశాంగ మంత్రిత్వ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది.